రాధా, మీ అమ్మగారు నీ కోసం వెతుకుతున్నారు. రాధా, ఏమైంది? ఇక నేను వెళ్ళాలి. ఎందుకు? అమ్మ పిలుస్తోంది. ఇంత త్వరగానా? సాయంత్రం అవుతోంది. నాన్నగారు తన స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లే ప్రయత్నంలో ఉంటారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? రేపు వస్తావుగా? నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. వద్దు వద్దు, ప్రతిదినం గోకులానికి ఎలా రాగలను? ఇవాళొచ్చినట్టుగానే నేడు పంచాయతీ సభ్యులతో కలిసి నాన్నగారు వచ్చారు. అమ్మ కూడా వచ్చింది. ఆ నెపంతో నేను చెల్లెలతో వచ్చాను. రేపెలా రాగలను చెప్పు? అలా అయితే నీకోసం రేపు నేనే బర్సానా వస్తాను. నేను మురళి వాయించడమే నీకు సంకేతం. నేను నదీ తీరాన నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. వద్దు వద్దు, నమస్కరిస్తాను. మురళి వాయించుకో. ఎందుకని? నువ్వు వాయించే మురళీ స్వరంలో ఏదో ఇంద్రజాలం ఉంది. ఊళ్ళో ఆడవాళ్లంతా మధ్యాహ్నం వేళ హాయిగా నిద్రపోతుంటారు. నీ మురళి వినగానే వాళ్ళు మేల్కొంటారు. అప్పుడందరికీ తెలుస్తుంది నువ్వు మా ఊరి సరిహద్దుల్లో ఉన్నావని. వాళ్ళు తలుపు చాటు నుంచి చూస్తారు. భయంతోనే చాటుమాటుగా వచ్చినా ఊరి మొత్తానికి వార్త తెలుస్తుంది. ఇంటింటా మన గురించే చర్చలు మొదలవుతాయి. ఎప్పుడైనా నేను నదికి నీళ్లకు వెళ్తే వాళ్ళు మొహాలు చూసుకుంటూ సైగలు చేసుకుంటారు. నీకు తెలియదు కృష్ణయ్య, నీ మూలంగా నేనెన్ని నిందలు భరిస్తున్నానో. చూడు రాధా, నిందలకు దిగులు చెందేవారు ప్రేమ మార్గంలో పయనించలేరు తెలుసా? అలా అయితే నేను మురళి వాయించినప్పుడు నీ ఇంటి నుంచి బయటికి రాకు. మరి పాపిష్టి మురళి అన్ని కష్టాలకు హేతువో. దీన్ని వినగానే నా మనసు నా వశంలో ఉండదు. సెలయేటి వెల్లువలో కొట్టుకొస్తున్నట్టు మనసును కట్టిపడేసి లాక్కొస్తుంది. అందుకే అంటున్నాను, నాపై దయ ఉంచి మా ఊరికి రావద్దు, మురళి వాయించవద్దు. పోనీ నువ్వు ప్రేమించడం మానే? ఈ జన్మలో అది అసంభవం. అయితే ఇది అసంభవమే. బర్సానా రాకుండా ఉండలేను. చూడు రాధా, నేను ఏ నిందలకి దిగులు చెందను. ప్రేమలోనే పూర్తిగా మునిగి ఉన్నాను. ప్రేమే నా అణువణువునా నిండిపోయింది. అందుచేత ప్రేమే నన్ను లాక్కొస్తుంది. అప్పుడు నీ రాలేదనుకో, నువ్వేం చేయగలవు? చెప్పనా? నీ చరణ చిహ్నాలకు వేణు వినిపించి వెనుదిరుగుతాను. నా చరణ చిహ్నాలకా? అవును. నువ్వు ప్రహాద్ నది తీరానికి చిరులతో మంచినీటికి వెళ్తావుగా, అక్కడ నీ అందరి చరణ చిహ్నాలు ఉంటాయి. వాటిలో నా ప్రాణసఖి చరణ చిహ్నాలేవో నేను గుర్తించగలను. అప్పుడు వాటినే ప్రేమతో ఆరాధించి వెళ్తాను. లలిత, రాధ వాళ్ళ అమ్మగారు వెతుక్కుంటూ ఇట్టే వస్తున్నారు. రాధ రాకున్నా మనమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? రాధా, సుజాత్ చెప్తుంది మీ అమ్మగారు వచ్చేస్తున్నారట. చాలు, ఇక నేను వెళ్తాను. ముందు రేపు వస్తానని మాటివ్వు. కృష్ణయ్య, అమ్మ వచ్చేస్తుంది. ముందు మాటివ్వు. రేపు వస్తావుగా? సరే, వస్తాను. నా మీదొట్టు. అలాగే, ఒట్టు ఒట్టు. రాధా, ఓ రాధా, లలిత, సుజాత, ఎక్కడున్నారే మీరంతా? నేను ఇక్కడే ఉన్నాను. అరే, మీరందరూ ఎక్కడికి మాయమైపోయారు? ఎక్కడికో కాదు, మేమందరం యమునా నది ప్రవాహాన్ని చూస్తున్నాం.
ప్రవాహాన్ని చూస్తూ కూర్చున్నారా? అక్కడ మీ పెద్దవాళ్ళు మీకోసం కంగారు పడుతున్నారు, ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో అని. అది సరే గాని ఈనాడు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం, లేదంటే రాధ నీళ్ళలో మునిగిపోయేది. ఆరు దేవుడా, ఏమైంది? మేము నది దగ్గర కూర్చొని కాళ్ళాడిస్తూ మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి ఓ పెద్ద చేప వచ్చి రాధ కాళ్ళను కరిచింది. రాధ కెవ్వును కేక పెట్టి భయంతో కాలు విదిలించింది. అయ్యో, యముల్లో పడిపోవలసిందే. అప్పుడు గోకులం నుంచి బాలకుడొచ్చి రాధ చేయి పట్టుకున్నాడు. అలా రాధను కాపాడాడు. భగవంతుడా, నేను చెప్తూనే ఉన్నాను పిల్లలారా అటూ ఇటూ తిరగొద్దని. ఇవాళ మనం గుళ్ళో నైవేద్యం సమర్పించాలి. సరే పదండి, అక్కడ పంచాయతీ పూర్తయి ఉంటుంది. మీ నాన్నగారు మీకోసం వెతుకుతూ ఉంటారు. నేను కూడా అందుకే వచ్చాను. అయితే పంచాయతీలో ఏ నిర్ణయం తీసుకున్నారు? మరి హోలీ ఎక్కడ జరగాలట? ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. నందరాజు గారు గట్టిగా అంటున్నారు హోలీ గోకులంలోనే జరగాలని. మాకు బాగా తెలుసు వారెందుకు పట్టుబడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే బరసానా అమ్మాయిలు గోకులం వాళ్ళని ఆట పట్టిస్తారు. కృష్ణయ్య, నువ్వేమో రాధతో ప్రేమ గొడవలో పడిపోయావు. ఊరి గురించే పట్టించుకోవడం లేదు. పంచాయతీలో ఏమవుతుందో తెలుసా? అవునా, ఏమవుతుంది? బరసానా వారు గోకులం వారు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు కృష్ణయ్య. హోలీ ఎక్కడ జరగాలి అని ఇరువురు తమ మాటల మీద పట్టుదలగా ఉన్నారు. అలాగా? అయితే నడవండి, ఇప్పుడే అటో ఇటో తేల్చేద్దాం. పదండి. నడవండి. నందరాజు గారు, అందరం మీ మాటే ఒప్పుకుంటున్నాం. ఈ మాట కూడా హోలీ గోకులంలో జరగనివ్వండి. ఋషిభాన్ గారు, మా మాటను మన్నించారు. మీకెలా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి? మా గోకుల వాసులందరూ తమ ఉదారతను మెచ్చుకుంటున్నారు. అదిగో, మనం రావడానికి ముందే నిర్ణయాలు తీసుకున్నారు. మనం అందరం ఆనందంలో తేలియాడుదాం. మీరు మా గోకులానికి రాక తప్పదు. ఒరే నాయనా, బరసానా గోపికలంటే భయమటగా, అందుకే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ మాట మేము ఒప్పుకుంటున్నాం. బర్సానా గోపికలను చూస్తుంటే మాకు నిజంగానే భయం కలుగుతోంది. చూడండి, మీ వేళాకోళాలు చాలించండి. బరసానా గోపికలు మీ ఇళ్లల్లో దూరి అందరి భర్తం పడతారు. అలాగా? చూసుకుందాం, తప్పకుండా చూసుకుందాం. ఎవరి భరతం ఎవరు పడతారో మీకే తెలుస్తుందిలే. సత్యం వచించారు కదా. చాలా ఆనందంగా గడిచింది కదా. ఆనందంగా గడిపారు. మొత్తానికి బరసానా వారే గెలిచారు. మొత్తానికి గోకులం వారు ఓటమిని అంగీకరించారు. మరేమనుకున్నారు? బరసానా వారంటే మాటలా మరి. బర్సానా వారు అనకండి, బర్సానా గోపికలు అనండి. పండుగ వేడుకల్లో బర్సానా గోపికలు విజృంభించి విజయాన్ని సాధించారు. బరసానా వారైతే ఏమిటి, గోకులం వారైతే ఏమిటి, మొత్తానికి ఆనందం మన అందరిది. ఈనాడు ఆనందంగా ఉంది కదా. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎక్కడ అభిమానం ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఈ మాట నిజం. అవును, రాధెక్కడా కనిపించలేదు? అక్కడ మా ఊరు అమ్మాయిలందరూ స్నానం చేస్తూ ఉంటారు. రాధ కూడా వాళ్ళతో పాటే ఉండుంటుంది. వాళ్ళకి మనతో పాటు ఉండడం ఇష్టం ఉండదు. నిజమే, వాళ్ళు స్నేహితులతో ఎంతసేపైనా గడపడానికి ఇష్టపడతారు. ఈ వయసులో స్నేహితులు ప్రాణం కంటే ఎక్కువ. వాళ్ళు గడియల తరబడి కూర్చుని ఏం మాట్లాడుకుంటారో ఏమో. మనం పిలుస్తున్నా ఏ పొదల మాటనో రేవులోనో కూర్చుని పలకను కూడా పలకరు. ఎవరికి సంబంధం లేనట్టు ఏ లోకంలోనో హాయిగా విహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు గాని వాళ్ళ మాటలకు మాత్రం అంతే ఉండదనుకోండి. ఆ వయసులో ఉన్న పిల్లలు అలా మాట్లాడుకోవడం సహజమే కదా. వారి హృదయంలో ఏముందో ఎవ్వరికీ తెలీదు. కాస్త మీ గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ వయసులో తమరెలా ఉన్నారో. ఎలా ఉండేవాళ్ళమో తమరికి తెలీదా?
రాధా, ఇక్కడ దాకా మేము తీసుకొచ్చాం. ఇకపై నువ్వే వెళ్ళాలి. కృష్ణయ్య మురళి వాయిస్తూ నీకోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు త్వరగా వెళ్ళు. వెళ్ళు. మరెవరైనా చూస్తేనో? నువ్వు ఇలాగే మాటలతో సమయం గడిపావంటే ఖచ్చితంగా ఎవరైనా చూస్తారు. మేము ఇక్కడే వంతెన మీద కూర్చొని కాపలా కాస్తాం. ఎవరూ రాకుండా చూస్తాం. చూడు లలిత, నువ్వు నాకు నిజం చెప్పాలి. ఏమిటి? మన వాళ్ళు అంటున్నారు నువ్వు కృష్ణయ్యని అంతరాంతరాల్లో ప్రేమిస్తున్నావటగా. అంతరాంతరాల్లో కాదు, నేను బహిరంగంగానే ప్రేమిస్తున్నాను. మరైతే ఇదేమిటి? ఏది? అదే రాధను కృష్ణయ్యను కలవడానికి పంపడం, వారు ఎవరికంటా పడకుండా కాపలా కాయడం. అదే ప్రేమతత్వం అంటే. ఎవరిని ప్రేమిస్తున్నామో వారి సంతోషమే మన సంతోషం అనుకోవాలి. ప్రేమకు స్వార్థం ఉండదు. ఓ తపస్సు లాంటి సుజాత. నువ్వు ధన్యురాలవు లలిత. ఇప్పుడు నా మనసులో నీ స్థానం రాధను మించిపోయింది. రాధ గురించి అలా మాట్లాడకు. ఎవరిని నా ప్రియుడు ప్రేమిస్తాడో ఆమె నా ప్రాణంగా భావిస్తాను. ఇంతకీ కృష్ణయ్యని ఎవరు ప్రేమించడం లేదు? నిజం చెప్పు, నువ్వు ప్రేమించడం లేదా? పిచ్చిదానా, ప్రేమించిన వాళ్ళు త్యాగం చేయడం కూడా నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా. లలిత, సుజాత ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? స్నేహితురాల కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళు రాగానే యమునికి స్నానానికి వెళ్ళాలి. అలాగా? మేమందరూ యమునకు స్నానానికి వెళ్తుంటే నన్నెందుకు పిలిపించావు? నాకెందుకో నిన్ను చూడాలనిపించింది, అందుకే. చిలిపితనం ఎక్కువైంది. హోలీ పండుగ నాడు ఎంత అల్లరి చేశావు, అందరూ చూశారు. నువ్వు చేసినంత అల్లరి ఎవరైనా చేస్తారా? చేస్తారు. ఎవరు? చిలిపివాళ్లే. మరిప్పుడు నువ్వే అన్నావు కదా నేను మహా చిలిపివాణ్ణని. నిజమేగా? అది సరే, నువ్వు మాట చెప్పు. ఏమిటి? ఆ రోజు పండగలో నా అల్లరి నచ్చిందా? నచ్చింది, కానీ మరేమో. నచ్చిందిగా, మరి మధ్యలో ఈ మరేమో ఏమిటి? నా మనసు నా చెవిలో చెప్పింది, కృష్ణయ్య నువ్వేది చేసినా రాధ మనసుకు నచ్చేలా చెయ్యి అని. మరందుకే నేను అల్లరి చేసింది. ఇద్దరి మనసులకు నచ్చిందిగా. నీకు నాకు నచ్చింది, కానీ మరి లోకమేమనుకుంటుంది? ఈ కృష్ణయ్యకు లోకం గురించి చింతలేదు. కేవలం తన రాధ సంతోషిస్తే ఈ కృష్ణయ్య లోకంలో మరెవరికీ భయపడ్డు. ఈ మాట ఇంత ధైర్యంతో నువ్వొక్కడివే అనగలవు. ఎందుకంటే నువ్వు పురుషుడివి. రాధ అనలేదు. ఎందుకనలేదు? మర్చిపోయేవా రాధ? రాధకి కృష్ణుడికి మధ్య ఏ అంతరం లేదు. ఇక రాధ ఈ మాట ఎందుకనలేదు? చెప్పు రాధ, ఎందుకనలేదు? నువ్వు రాధవయ్యుంటే ఎందుకనలేదో నువ్వే తెలుసుకునేవాడివి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నేను కృష్ణుణ్ణి కావాలని, నువ్వు రాధవవ్వాలని. ఎంత బాగుంటుంది. తర్వాత ఏమవుతుంది? ఏమవుతుందా? నేను నీలా ముసిముసి నవ్వులు నవ్వుతుంటే నువ్వేమో నాలా కలవరపడతావు. అలా మారితే సంతోషంగా ఉంటుందా? భలే బాగుంటుంది. అయితే మరింకే, నేనిప్పుడే రాధనవుతాను, నువ్వేమో కృష్ణుడు అవుదు గాని. నువ్వు రాధవవుతావా? అవుతాను. ఎలా? అదేం పెద్ద కష్టం. ఒక లంగా చోళీ ధరించి చెంగు కప్పుకుంటే చాలు. అప్పుడు నేను ముద్దుల రాధగా మారతాను. ఇక నువ్వు నా నెమలిపించు ఉన్న కిరీటం ధరించు, కృష్ణుడు అయిపోతావు. నిజంగానే
మారతావా? నిస్సందేహంగా. ఓహో, అయితే నిన్నిప్పుడే రాధగా మార్చేస్తాను. ఇవిగో, ఈ దుస్తులు ధరించు.